మత సామరస్యానికి ప్రతీక ఈజాన్ పహాడ్ దర్గా అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ సైదుల్ బాబా దర్గా ఉత్సవాల ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపులో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్. రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందించేందుకు సర్కార్ కృషి చేస్తోందన్నారు. ప్రజలు చీకొట్టాక ఏం చేయాలో తెలియక బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ అందేలా చూస్తామన్నారు మంత్రి. ఏ రాష్ట్రంలో లేని విధంగా కొన్ని గొప్ప సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. అసలు ఏమీ తోచక కొంత ఓరో లేక ప్రతిపక్షాల విమర్శలే కానీ మేము చాలా స్పష్టంగా సాచ్యురేషన్ మోడ్ పై చివరి వ్యక్తికి అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు మేము ఈ రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుంది. గతంలో కాదు, వారు 10 ఏళ్లలో సగం పర్సెంటేజ్ 1% కూడా రేషన్ కార్డు ఇవ్వలే. ఈరోజు వాళ్ళ మాట్లాడేది మేము అర్హత ఉండే చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఎన్నటి నుంచి ప్రక్రియ మొదలై కొనసాగుతుందని చెప్పి చాలా స్పష్టమైన ప్రకటన, హామీ, భరోసాగా మేము మనం చేస్తున్నాం. అనవసరంగా చిన్న రాజకీయం వద్దు. మేము చాలా సిన్సియర్ గా కమిటెడ్ గా పనిచేస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం.